హలో అందరికీ. ఇవాళ తాటి ముంజలతో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఈ కాలం జనరేషన్ వాళ్ళకి తాటి ముంజలు ఎలా ఒలవాలో తెలియదు. దానికి సింపుల్ ట్రిక్కే ఇది. ఒక స్పూన్ తీసుకుని తాటి ముంజు కార్నర్స్ నుంచి తీస్తే వాటర్ కూడా లీక్ అవ్వకుండా నీట్గా ఓపెన్ అవుతుందండి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా ముప్పేటి కాయలని అడిగితే తాటి ముంజలు ఇస్తారండి. వీటికి లేత వాటికన్నా కొంచెం ముదారుగా ఉండేవే బాగుంటాయి. ముదారుగా ఉన్న వాటిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పసుపు, కారం, సాల్ట్ ఈ తాటి ముంజలు ముక్కలకి శుభ్రంగా పట్టించుకోవాలండి. పట్టించుకుని నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు ఈ తాటి ముంజలకి మసాలా అంతా పడుతుందన్నమాట. ఫస్ట్ జీడిపప్పులను తీసుకుని ఒక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత మసాలాలన్నీ పట్టించుకున్న తాటి ముంజు ముక్కలు కూడా అందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా మగ్గింది అని తెలిసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకుని కొంచెం కారం వేసుకుని సాల్ట్ రుచికి తగ్గ వేసుకుని మొత్తం మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ మసాలన్నీ పట్టేయి మీకు అది కుక్ అవుతుంటేనే లాస్ట్లో బాగా కుక్ అయిపోయిందని తెలియగానే మీకు ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాగానే టేస్ట్ చూసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, యమ్మీ యమ్మీగా ఉండే తాటి ముంజల కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.